స్తంభం పట్టిన ప్రజలకు. సో వాళ్ళ మనసులు కఠినం అయిపోయినాయి కాబట్టి, ఎలాగైతే మోషే ఒక్కడే దేవుని యొక్క మార్గం తెలుసుకున్నాడు పాత నిబంధనలో, అలాగా ఇక్కడ వాళ్ళు మార్గము తెలుసుకోలేదు, దేవుని యొక్క మనసు తెలుసుకోలేదు. దేవుని మనసు తెలుసుకోలేదు కాబట్టి యేసుక్రీస్తు అలాగా నీటి మీద నడుస్తుంటే ఇలా ఆశ్చర్యపడ్డారంట. అంటే దేవుని యొక్క కోరిక ఏంటి? యేసుక్రీస్తు అలాగా నీటి మీద నడుస్తున్నప్పుడు నువ్వు ఆశ్చర్యపడకూడదు. ఎందుకు ఆశ్చర్యపడకూడదు? ఈ లోక మర్యాదలు అనుసరింపొద్దు, ఈ కాలములాగా ఆలోచించొద్దు. ఓకే, అందరూ ప్రార్థన చేసుకోండి. దేవా అందరూ అడగండి. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, నా కళ్ళు విప్పబడును గాక, నా చెవులు విప్పబడును గాక, నా హృదయం నీ సత్యములో స్థాపించబడును గాక. లిసన్ టు మీ కేర్ఫుల్లీ. నేను అన్నాను కదా, ఈ లోక మర్యాదలు అనుసరింపొద్దంటే ఈ కాలము ఒక 100 సంవత్సరాల క్రితము జీవించే వాళ్ళకి ఇంకొక దేశంలో ఉన్న వాళ్ళతో వాళ్ళు ఏదన్నా చెప్పాలంటే వాళ్ళకి ఎలా తెలుసు? ఉత్తరం రాయాలి. ఉత్తరం రాస్తే కొన్ని రోజులు, ఒక్కొక్కసారి కొన్ని నెలల తర్వాత అక్కడ చేరుకుంటుంది. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఏదో ఉత్తరం రాస్తారు. కొన్ని నెలల తర్వాత వాళ్ళ నుంచి నువ్వు వింటావు. కానీ ఇప్పుడు వేరే దేశంలో ఉన్నా కూడా నువ్వు ఎవరితో మాట్లాడాలనుకో, కేవలం ఉత్తరం రాయడం కాదు, ఒక ఈమెయిల్ కాదు, ఒక టెక్స్ట్ మెసేజ్ కాదు, కేవలం వాళ్ళ స్వరము వినడం మాత్రమే కాదు, వాళ్ళని వీడియోలో చూసుకుంటూ నువ్వు మాట్లాడగలవు ఇప్పుడు. అవునా కాదా? కానీ అది నీకు విచిత్రం కాదు. నువ్వు ఈ కాలములో ఉన్నావు కాబట్టి, ఈ కాలము ప్రకారము నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు విచిత్రం కాదు అది. అంటే ఆయన అమెరికాలో ఉన్నాడు, పాస్టర్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఆయన ఎలా చూస్తాము అంటారా మీరు ఎవరన్నా? అనరు. ఎందుకు? ఈ కాలంలో ఉన్న టెక్నాలజీ బట్టి ఆలోచిస్తున్నావు కాబట్టి. అందరికి అర్థమవుతుందా? సో 100 సంవత్సరాల క్రితము వ్యక్తితో నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, నేను ఇప్పుడు మాట్లాడతాను, మా నాన్న ఆఫ్రికాలో ఉన్నాడు, మా నాన్నగారు అమెరికాలో ఉన్నారు, మా నాన్నగారు లండన్లో ఉన్నారు, కానీ నువ్వు కూడా మాట్లాడతావు, ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను, నువ్వు కూడా చూడగలుగుతావు అని నువ్వు ఫోన్ పెట్టావు అనుకో ఆయనకు కూడా. అని ఏంటి ఎటువంటి మంత్రం వాడుతున్నావు అనుకోవచ్చు. ఆయన ఆశ్చర్యపడతాడు. నువ్వు ప్రతిసారి ఆశ్చర్యపడతావా? ఫేస్ టైం చేసినప్పుడు, వీడియో కాల్ చేసినప్పుడు నువ్వు ఆశ్చర్యపడవు. ఎందుకు? ఈ కాలము బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు, ఈ సమయము బట్టి. అర్థమవుతుందా? కానీ ఒక 100 సంవత్సరాల క్రితం ఆయన మాత్రము ఆశ్చర్యపడతాడు. అర్థమవుతుందా? నీటి మీద నడవడము నీకు ఆశ్చర్యముగా ఉంటది. ఎందుకు? ఈ కాలము బట్టి నువ్వు ఆలోచిస్తున్నావు. ఆదాము కాలములో అది ఆశ్చర్యము కానే కాదు. యేసుక్రీస్తు వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారంట. పడవలో రాసింది కదా, మర్చిపోయారు అప్పుడే? ఉందా లేదా? సో కష్టపడుతున్నారు. కానీ ఆయన వచ్చి కూర్చునేటప్పటికి ఏమైపోయింది? గాలి అణిగిపోయింది. అంటే ఏంటి? ఇప్పుడు కష్టము లేదు. ఎందుకు? ఎందుకంటే ఆయన రాగానే కాలం మారిపోతుంది. ఆదాము కష్టపడ్డా? కష్టం ఉండదు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు 2026 మీరు అన్నారు మనం స్వాధీనపరచుకునేటటువంటి సంవత్సరం, ఇయర్ ఆఫ్ అడ్వాన్సింగ్ అండ్, కానీ ఎలా జరుగుతుంది అంటే చాలా కష్టమైపోద్ది. నీ ఆలోచన బట్టది. అంటే నా కుటుంబం, నేను చాలా చిన్న కుటుంబం నుంచి నాకు అసలు ఇది అన్ని కొత్త అండి, ఇలాంటిది ఎప్పుడు నీ కుటుంబం బట్టి ఆలోచించవద్దు.
లోక మర్యాదలు అనుసరింపొద్దు, కుటుంబ మర్యాదలు అనుసరింపొద్దు, కుటుంబ మర్యాదలు అనుసరింపొద్దు. పౌలు ఏమంటాడు? క్రీస్తులో ఒక సరళత ఉన్నదంట. దెర్ ఇస్ అ సింప్లిసిటీ, దెర్ ఇస్ అన్ ఈజ్. ఫర్ మై బర్డెన్ ఇస్ ఈజీ అండ్ మై యోక్ ఇస్ లైట్. నా భారము సులువు, నా కాడి తేలిక అంటాడు. నా కాడి తేలిక. ఆయన పడవలో లేనంత వరకు తేలిక కాదు, కష్టపడుతున్నారు. కానీ ఆయన వచ్చి పడవలో కూర్చోగానే ఏమైంది? తేలిక. ఆయన మార్గము, ఆయన తలంపు, ఆయన మార్గము, ఆయన తలంపు. కానీ ఆయన ఏమంటున్నాడు? శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఆయన దేవుడని ఆశ్చర్యపడ్డం కాదు, ఆయన యేసుక్రీస్తుని ఆశ్చర్యపడ్డం కాదు. వాళ్ళ హృదయాలు కఠినమైనవి అంట, అందుకు ఆశ్చర్యపడ్డారు. అందుకు ఆశ్చర్యపడ్డారు. మనం ఈరోజు, ఇందాక నేను అన్నాను కదా సాక్ష్యం, సిస్టర్ మీ క్యాన్సర్ లేనే లేదు అని చెప్పినప్పుడు, నిజంగా వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాన్సర్ లేదంట. ఓ, ఎందుకు అలాగ రియాక్ట్ అవుతుందో? అది మంచిదే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి, దేవునికి సంతోషం, అదంతా మంచిదే. కానీ షాక్ అవ్వకూడదు, మనం విభ్రాంతి నొందొద్దు. నిజంగా క్యాన్సర్ పోయిందా, మరి ఇంకేమవుతుంది? మీరు రాత్రి ఎప్పుడైనా ఛార్జింగ్ పెట్టుకొని, ప్లగ్ పెట్టుకొని, స్విచ్ ఆన్ చేసి పొద్దున్న అయిపోయి ఛార్జ్ అయిపోయింది అంటారా? ఎందుకు? మీకు మరి ఛార్జ్ అవ్వకపోతే ఇంకేం అవ్వాలి? నీటిని మీద నడకపోతే ఇంకేం చేసేవాడు? ఇంకొకరు ఎవరో పడవ తీసుకొచ్చేవారు, అక్కడ కూర్చొని, బాబోయ్ టైం అయిపోతుంది, ఇంకా ఎవరు రాలేదు, టైం అయిపోతుంది ఇంకా. ఆయన ఉన్నప్పుడు ఆయన నీటి మీద నడవడము నార్మల్. అప్పుడు వరకు కష్టపడుతున్నారు. కానీ ఆయన వచ్చి కూర్చుండేటప్పటికి గాలి తుఫాను ఏమీ అన్నీ అణిగిపోయినాయి. అది నార్మల్, అది నార్మల్. ఆహారం లేదు, కానీ 5,000 మంది ఉన్నారు, అందరికీ తినిపిమంటున్నాడు. అది నార్మల్. ఆయన మనస్సు కలిగి ఉన్నప్పుడు, ఆయన మార్గములు కలిగి ఉన్నప్పుడు. చూడు, యేసుక్రీస్తు ఎలా చెప్పగలిగాడు? పాత నిబంధనలో మోషే, ఇక్కడ కేవలం 5,000 మంది అంతే. అందరూ ఆఫ్టర్ ఆల్ 5,000 అనండి. ఆఫ్టర్ ఆల్ 5,000. మోషేతో ఎంతమంది? 30 లక్షలు. ప్రతిరోజు మన్నాను ఇచ్చాడు. ముప్పై లక్షల మందికి. ఆయన మార్గములు చూడండి. నిజంగా చెప్పాలంటే యెషయా గ్రంథంలో ఉంది కదా, నా మార్గములు మీ మార్గములు లాంటివి కాదని. ఈ రోజు దేవుడు నీతో వచ్చి ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ మాట నీతో అనడు. అర్థమైందా నేను చెప్పింది? ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇది అర్థం చేసుకో. ఏ మాట అయితే అక్కడ అన్నాడు పాత నిబంధనలో, నీ ముందర ఇప్పుడు దేవుడు స్వయంగా నుంచుంటే ఏ మాట అయితే అక్కడ అన్నాడో నీతో అనలేడు. ఎందుకు అనలేడు? నువ్వెవరి మనసు కలిగి ఉన్నావు? అది క్రీస్తు మనసు కలిగి ఉన్నావు. క్రీస్తు మనసు కలిగి ఉన్నావు, కానీ వాడుతున్నావా లేదా? అందుకని 30 లక్షల మందికి ప్రతిరోజు మన్నాని ఇచ్చిన దేవుడు
వాళ్ళని సమకూర్చాడు. సో ఇక్కడ 5,000 చూసేటప్పటికి యేసుక్రీస్తు, దేవా ఏం చేయమంటావు అడగట్లేదు. అసలు ఆ డైలాగే లేదు తండ్రికి ఆయనకి. అంటే అందరికీ నువ్వే ఇస్తావా అయ్యా? అందరికీ నువ్వే చూసుకోగలుగుతావా? ఆ ప్రశ్నలు లేవు, ఆ డైలాగ్ లేదు. అది ఏమీ లేకుండా డైరెక్ట్ ఏమంటున్నాడు? శిష్యులతో మాట్లాడతాడు, మీరు వాళ్ళకి ఆహారము ఇవ్వండి, మీరు ఇవ్వండి. ఇక్కడ ఆశ్చర్యపడింది కూడా ఎందుకంట, వాళ్ళ హృదయములు కఠినమైనవి కాబట్టి. ఈ రోజు నా ప్రార్థన ఏంటంటే మన హృదయములు అలా కఠినం అవ్వకూడదు. ఈ సంవత్సరం నేను చెప్తున్నాను, తప్పకుండా ప్రతి ఒక్కరము మనకి ముందు అడుగులు వేస్తాము, మనము స్వాధీనపరుచుకుంటాము. దేవుడు మనకిచ్చిన ప్రతిదీ కూడా, దేవుడు మనకిచ్చిన ప్రతిదీ ఆయన నడిపింపు బట్టి మనము అడుగులు ముందుకు వేస్తాము. ఆ నడిపింపు బట్టి ఆయన ఏ స్థలానికి తీసుకెళ్తాడో, ఏ ప్రాంతానికి తీసుకెళ్తాడో, ఏది అయితే మనకి పెట్టాడో ప్రతిదీ కూడా మనం స్వాధీనపరుచుకుంటాం. కానీ దేవా నాకు ఏమి లేదు కదా, నాకు ఇంతే ఉంది కదా, ఇంతే ఉంది కదా అనే దాంతో మాట్లాడొద్దు. ఎంత ఉందో మాట్లాడు. అందరం లేచి నుంచుందామండి. శిష్యులు 5 రొట్టెలు 2 చేపలు అంతే కదా అన్నారు. కానీ దేవునికి 5 రొట్టెలు 2 చేపలే చాలా ఎక్కువ. ఎందుకు? దేవుని రాజ్యము ఒక విత్తనము లాంటిది. ఆ ఒక్క విత్తనము చాలు. దేవా నాకు ఎక్కువ లేదు, నాకు ఇంతే ఉంది, అంతే చాలు ఆయనకి. ఆయన చేయాల్సిన కార్యము చేస్తాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి అద్భుత కార్యములు జరగాలో, ఎటువంటి మేలు జరగాలో, ఎటువంటి ఆశీర్వాదంలో నువ్వు జీవించాలో ఆయనకి తెలుసు. నీ జీవితం అంతా కూడా ఆయనలో నువ్వు విశ్వసించు. ఆఖరి ఇక్కడ ఒక స్క్రిప్చర్ చెప్తాను చూడండి. ఐజయా 26:3 చదవండి ఒకసారి తెలుగులో. యెషయా 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి మీద విశ్వాసం పెట్టాడంట? దేవుని మీద. ఇంగ్లీష్లో ఇలాగుంటది, యూ విల్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ హూజ్ మైండ్ ఈస్ స్టేడ్ ఆన్ యూ బికాస్ హీ ట్రస్ట్స్ ఇన్ యూ. యూ విల్ కీప్ హిమ్ ఇన్ పర్ఫెక్ట్ పీస్. పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. అంటే నీకు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, అందుకనే ఎటువంటి తుఫాను చూసినా యేసుక్రీస్తు మాత్రం భయపడలేదు. ఎటువంటి గాలిని చూసినా ఆయన మాత్రము భయపడలేదు. హల్లెలూయా. అందరము చేతులు పైకెత్తుదామండి. ప్రార్థన చేసుకోండి. ఒక 2 నిమిషాలు దేవునితో మాట్లాడండి. దేవా, నువ్వు నీ వాక్యము నా జీవితంలో స్థిరపరచబడాలి. దేవా, శిష్యులు ఎక్కడైతే పొందుకోలేదో, ఎక్కడైతే వాళ్ళ మనసులో కఠినపరుచుకున్నారో దేవా, ఆ విధముగా నేను జీవించకూడదయ్యా. పరిశుద్ధాత్మ దేవా, నాకు సహాయం చెయ్యి. నా మనసుని నీ చేతిలో పెడుతున్నాను. నా మనసుని నువ్వు మార్చు. నీ సహాయము పొందుకుంటున్నాను. నీ సహాయము బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, నీలాగా నేను ఆలోచించాలయ్యా. నీలాగా ధైర్యముగా జీవించాలి, నీలాగా విశ్వాసముతో జీవించాలి, నీలాగా అధికారముతో జీవించాలి, నీలాగా ప్రతిదీ కూడా స్వాధీనపరచుకోవాలి. ఏది కూడా మిస్ అవ్వకుండా దేవా, నా జీవితంలో పొందుకోవాల్సింది ప్రతిదీ కూడా పొందుకోవడానికి సహాయం చెయ్యయ్యా అని మీరు ప్రార్థన చేయండి. మా మధ్యలో సంచరించువాడా, ఆరాధన నీకేనయ్యా. మా మధ్యలో అద్భుతాలు చేయువాడా, ఆరాధన నీకేనయ్యా. మా మధ్యలో సంచరించువాడా,
సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించెదవు, నాలో నెరవేర్చెదవు. చీకటి లోయలో సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించెదవు, నాలో నెరవేర్చెదవు. చీకటి లోయలో సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించెదవు, నాలో నెరవేర్చెదవు. చీకటి లోయలో సంచరించిన నిరీక్షణ కోల్పోయిన గొప్ప కార్యము జరిగించెదవు, నాలో నెరవేర్చెదవు. మార్గము తెరిచే అద్భుత కరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా. మార్గము తెరిచే అద్భుత కరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా. మార్గము తెరిచే అద్భుత కరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా. మార్గము తెరిచే అద్భుత కరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే యేసయ్యా. మార్గము తెరిచే అద్భుత కరుడా, తేజో నీవే. మార్గము తెరిచే అద్భుత కరుడా, మాట తప్పని తేజోమయుడా, నీవే నీవే. నీవే నీవే యేసయ్యా. యేసయ్యా, నీ మనసును మాకిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ఈ రోజు నుంచి నీ వాక్యములో ఉన్న సత్యము తెలుసుకొని, పాత నిబంధనలో నువ్వు చెప్పబోయా నీ మార్గములు నీ తలంపులు మా లాంటివి కాదు అని, కానీ నూతన నిబంధనలలో నీ కృప బట్టి నువ్వు క్రీస్తు మనస్సుని మాకిచ్చావయ్యా. ఈరోజు మేము ప్రార్థిస్తున్నది కూడా క్రీస్తు మనస్సు ప్రకారము ప్రార్థిస్తున్నామయ్యా. క్రీస్తు మనస్సు కలిగి మేము ప్రకటిస్తున్నాము. ఈ సంవత్సరము ప్రతి విషయంలో మేము ముందుకి అడుగు వేస్తాము. ప్రతి విషయంలో ఎక్కడైతే స్వాధీనపరచుకోవాలో ప్రతిది కూడా యేసుక్రీస్తు నామములో స్వాధీనపరచుకుంటాము. హల్లెలూయా. దేవా, నా స్వరం వింటున్న వాళ్ళందరి మీద నీ ఆశీర్వాదం ప్రకటిస్తున్నాను. ప్రతి విషయంలో ఈరోజు విన్నటువంటి వాక్యం నుంచి 100 పంట వచ్చును గాక అని ప్రకటిస్తున్నాం. మరి ఒకసారి దేవా, ఆ రోజు శిష్యులు వాళ్ళ హృదయాన్ని ఎలాగైతే కఠినపరుచుకున్నారో ఆ విధముగా మేము కఠినపరుచుకోకుండా దేవా, రొట్టెలలో నువ్వు చేసిన అద్భుత కార్యము నుంచి మేము తెలుసుకోవాల్సిన మర్మము సత్యము తెలుసుకొని మేము కూడా నీలాగా జీవించడానికి సహాయము పొందుకుంటున్నామయ్యా. ప్రతి విషయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో సహాయముతో జీవించడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అండ్ ఆమేన్. కమాన్, వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడేటట్లయితే గట్టిగా దేవునికి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరి కోసం ప్రార్థన చేయాలనుకో. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010143687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 9010643687. ఈ పరిచర్య ద్వారా బలపడుతున్న మీరందరూ దేవుని రాజ్యంలో విత్తాలను ఆశపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఉన్న QR కోడ్ ని స్కాన్ చేసి మీ కానుకలను పంపించగలరు.
అకౌంట్ నెంబర్ 91120031955091. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. 91702003195591. ఐఎఫ్ఎస్సి కోడ్ UTIB 0001798 యాక్సిస్ బ్యాంక్. అద్భుతమైన ఆరాధన మరియు బలమైన వాక్యంతో ప్రతి ఆదివారం ఎంతో ఘనంగా సర్వీసెస్ జరుగుతున్నాయి. ఎన్నో అద్భుత కార్యములు, సాక్ష్యములను మేము వింటున్నాము. మీరు కూడా బలమైన సాక్ష్యంతో విజయవంతమైన జీవితాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నట్లయితే ఈ ఆరాధనలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు ఇంగ్లీష్ ఆరాధన మరియు 10:30 తెలుగు ఆరాధన సంధ్య కన్వెన్షన్ గచ్చిబౌలిలో జరుగుతున్నాయి. మీరు మరియు మీ బంధుమిత్రులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లయితే ఈ సర్వీసెస్ కి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఖమ్మం మెసేజ్ ద్వారా మీరు అందరూ ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.